నమస్కారం, ఎల్ఎన్టీ న్యూస్కి స్వాగతం. ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు నృత్యాంతర శిక్షణ తరగతులు ప్రారంభించారు. వేములవాడ బాల బాలికల ప్రభుత్వ పాఠశాలలో చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్, అర్బన్ మండలాల్లో పనిచేస్తున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు నృత్యాంతర శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి బూక్య బన్నాజీ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడం, నాణ్యమైన విద్యను అందించడం కోసం FLNలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిల్లల్లో అభ్యసన సామర్థ్యం పెంపునకు ఉపయోగపడుతుందని, శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల రీసెర్చ్ పర్సన్లు చక్రపాణి, రామచంద్రం, రాజు, సదానందం, కమలాకర్ రెడ్డి, వెంకటేష్, కిషన్, నిర్మల, శిక్షణ ఇన్ఛార్జ్ కృష్ణ, CRC ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏ పద్ధతి రక్షణ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, లేదంటే రెండు ప్రాక్టికల్ చేయాలా అనేది మనము నిర్ణయించుకోలేదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఉన్నటువంటి స్టేజెస్ వెళ్ళిన తర్వాత మనం ఆ ఇప్పుడు సూచనలు, ఉపాధ్యాయుల సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలు అందరూ కూడా చదువుతారని నేను అనుకుంటున్నా. చదవండి, చాలా చక్కగా ఉన్నాయి. విద్యార్థి యొక్క మూర్తి మత్వ వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఉన్నారో తరగతి స్థాయికి అనుగుణంగా మన పాఠ్య పుస్తకాలను నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పర్యావరణం గురించి ఉంటా ఉంటారు. అలా ఏమిటంటే పర్యావరణం కావచ్చు, ప్రకృతి కావచ్చు. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ అర్బన్ మండలంలో మండల్ లెవెల్ ట్రైనింగ్ SGT ఉపాధ్యాయులకు ఈరోజు ZPHS గర్ల్స్ వేములవాడ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ట్రైనింగ్లో ప్రధానంగా 59 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఈ ట్రైనింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాఠశాలల్లో పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, అదేవిధంగా పాఠశాలలో ఇంకా చేరడానికి గల ప్రధాన కారణాలు అంటే పిల్లలకి మోటివేషన్ చేసి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మంచి ప్రేరణ కార్యక్రమాలు పిల్లలకి అందిస్తూ అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి మరి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులంతా కూడా మా పాఠశాలల్లో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియము అన్ని పాఠశాలలో మరి అమలు చేయబడుతుంది కాబట్టి ఇంగ్లీష్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇంకా నేర్చుకోవడం, లేటెస్ట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రధానంగా బాగా అన్ని రకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా, తర్వాత పిల్లలకి ఇది సృజనాత్మకమైనటువంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలన్నీ కూడా పాఠశాలలో ప్రయోగించడానికి ఈ యొక్క ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి మరి మా ప్రభుత్వము మా తరఫు నుంచి కూడా పూర్తిగా మరి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఉపాధ్యాయుడు ఈ ట్రైనింగ్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నేర్చుకొని మరి పాఠశాలలో అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశానికి రాజీవ్ గాంధీ సేవలు ఆదర్శనీయమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఆధునికత, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని చూపారని కొనియాడారు. సైన్స్ని ప్రోత్సహించిన మేధావి, టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారని, శాంతి, ప్రజాస్వామ్య విలువలకు తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, చిలిక రమేష్, కత్తి కనకయ్య, వస్తాది కృష్ణ, ఎర్ర మాగయ్య, చిలివేరి శ్రీనివాస్, తోటరాజు, సాబీర్, నాగుల మహేష్, అక్కనపల్లి నరేష్, అనపట్ల ప్రభాకర్, ముప్పిడి శ్రీధర్, నాగుల రాము, దాడి మల్లేశం, అరుణ్ తేజాచారి, అంబడి చందు, కొత్త అనిల్, ఎర్ర శ్రీనివాస్, బొమ్మ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కంకణబద్దులై రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నీతి విశ్రమించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. మా ప్రియతమ నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వారి ఆశయ సాధనలో మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నాం.
అప్పుడైతే ఏదైతే పేదల గురించి కొట్లాడిండో అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అందరికి పేదలకు ఇండ్లు పంచుతూ పేదల కోసమే పనిచేస్తున్న ఈ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఆయన ఆశయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు తీసుకుపోతానని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని మా ఆలోచన. వారికి మీ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ తరఫున వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఇలా రాజీవ్ గాంధీ మన భారతదేశానికి చేసిన సేవలు మరవలేని. ఆయనే ఉన్నత చదువుల కోసం ఇలా విదేశాలు పోయి ఇలా భారతదేశాన్ని ఒక కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇలా ప్రజాస్వామ్యాన్ని గారిని ఇకపోతే ఆయనను ఇలా భారతదేశంలో మరోసారి ప్రధానిగా చూడాలనే భావనతోని ఇలా ఎలక్షన్లో పెడితే చెన్నైలో ఎల్టీటీ ఉగ్రవాదులు తూటాలకు గురై ఇలా భారతదేశం దిగ్భ్రాంతిగా చెందిన వ్యక్తి ఇలా రాజీవ్ గాంధీ గారు. వారి వారసత్వంగా ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. భావి తరాలకు ముందుగా వారి తనయుడైన ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు. వారి ఆశయ సాధన కోసమే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు. భారతదేశానికి టెక్నాలజీ ఫలితాలను అందజేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని గొప్ప పథంలో నడిపించేలా దిశానిర్దేశం చేసిన టెక్నాలజీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ అని యువతరంలో మార్పు కోసం కంప్యూటర్ టెక్నాలజీ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడని పేర్కొన్నారు. అంతేకాకుండా యువత భాగస్వామ్యం దేశానికి అవసరమని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన నేతని విశేషంగా కొనియాడుతూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, పోత్కల్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, కొండం రాజిరెడ్డి, కిషన్ రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు వనిత, అంజన్ రావు, శ్రీనివాస్ గౌడ్, బాలరెడ్డి, మల్లేశం తదితరులు ఉన్నారు. వారి యొక్క ఆశయాలను మనము వెన్నబట్టుకుంటూ మరి ముందు తరాన్ని కూడా మనం అందించి ఈ యొక్క గొప్ప నాయకుల వర్ధంతులు కానీ జయంతులు కానీ మనందరికీ తెలియాల్సిందిగా మరి వారి అడుగుదారుల్లో మనందరం నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇందులో పాల్గొనేందుకు రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ఎల్లవేళలా పనిచేస్తామని చెబుతూ మరి వారు చేసినటువంటి సేవలు భారతదేశానికి అమోఘం. మరి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మరణం తర్వాత మరి దేశానికి ప్రధానమంత్రి కావాలి అని చెప్పి మరి దేశానికి తన సేవలు అందించడానికి ముందుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అప్పటికే మరి వారి తల్లిని హతం చేయడం, మరి ఈయన ప్రాణాలు కూడా భారతదేశం కోసం ఎప్పటికైనా సోనియా గాంధీ గారు మరి నీ ప్రాణాలు కూడా తీవ్రవాదులు తీస్తారని చెప్పినప్పటికీ కూడా నా ప్రాణాలు ఎప్పటికైనా కాలంలో కలిసిపోవాల్సిందే అని చెప్పి ఈ దేశానికి నేను సేవ తప్పకుండా చేస్తా, నన్ను చంపినా సరైనటువంటి ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి ప్రధానమంత్రి అయి బాధ్యతలు తీసుకొని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాడు. మరి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప గనుడు శ్రీమతి రాజీవ్ గాంధీ గారని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలా సెల్ ఫోన్ మాట్లాడుతున్నామంటే, టెలికాం రంగాన్ని మరి ఇలా టీవీలు చూస్తున్నామంటే ఆయన యొక్క ఆలోచన విధానమే ఇలా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఇలా ఆధునికత సంకేతాలు వచ్చి ఇలా మనం భారతదేశం ప్రపంచంలోనే ముందుందామని చెప్పి తెలియక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. మరి చివరి దశలో మరి ఎన్నికల్లోకి పోయినప్పుడు తమిళనాడులోని పెరంబూరు ప్రాంతంలో మరి ఎల్టీటీ తీవ్రవాదులు బాంబు పేల్చి వారి ప్రాణాలు తీయడం చాలా బాధాకరం. కరీంనగర్ హిందూ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ నెల 22వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే హిందూ ఏకతా యాత్ర విజయవంతం చేయాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ అన్నారు. బుధవారం రోజున ఆయన మాట్లాడుతూ హిందూ ఏకతా యాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చి హిందువుల శక్తిని చూపించాలని కోరారు. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. యాత్ర ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున మన చంద్రుతి మండలం నుంచి చంద్రుతి గ్రామం నుంచి హిందూ బాంధవులందరూ స్వచ్ఛందంగా తరలి వెళ్లి హిందువుల ఐక్యత చాటి చెప్పే విధంగా మనం అందరం పాల్గొనవలసిందిగా పిలుపునిస్తూ, మనం రీసెంట్ గా చూసినాం పాకిస్తాన్ పహల్గామాలో మీరు హిందువుల ముస్లింల అని చెప్పి నిజంగా హిందువులని రుజువు చేసిన తర్వాత హతమార్చడం జరిగింది. దానికి మన హిందువులందరూ ఐక్యంగా యూనిటీగా ఉండి హిందూ ఏకతా యాత్ర విజయవంతం చేసి హిందువుల మన భారతదేశం అంటేనే మన హిందువుల దేశం కాబట్టి మన హిందువులందరూ యూనిటీగా వెళ్లి హిందూ ఏకతా యాత్ర విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓ అనాథ యువతికి అండగా నిలిచి పెద్దపల్లి జిల్లా యంత్రాంగం వివాహం జరిపించారు. ఎలాంటి దిక్కుమొక్కు లేని ఓ అనాథ యువతిని చేరదీసి పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం వివాహం జరిపించింది. రామగుండం పట్టణానికి చెందిన తబిత ఆశ్రమంలో నివసిస్తున్న అనాథ యువతి నక్క మాన్సాకు జిల్లా కలెక్టర్ పెళ్లి పెద్దగా వివరించి ముందుకు వచ్చి సాంప్రదాయబద్ధంగా అన్ని లాంఛనాలతో వివాహ వేడుక జరిపించారు. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో పెళ్లి జరిపించారు. వివాహం సందర్భంగా పలువురు అధికారులు ముందుకు వచ్చి ఆర్థిక సాయాన్ని అందజేశారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్తో పాటు జడ్జి సునీత, డీసీపీ కరుణాకర్, ఎమ్మెల్యే విజయ రమణారావు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. చంద్రావలక్ష్మేశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీ చంద్ర సూర్యాక్షిమహాలక్ష్మోపాస్మహే ధనర్మగ్ధనం వాయుధనం సూర్యోధనం వసో ధనమేంద్ర భద్రధర్నో ధనమచ్యుతే వైనతేన సోమం దివ సోమం క్రోధనమాచరిణలోభో ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. అన్నా విజయన విజయన శంకరన్న ఇటు శంకరన్న ఇటు డిడబ్ల్యూ అధికారి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ప్రోద్బలంతో ఇవాళ ఒక అనాథ అమ్మాయి 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మన అమ్మాయి ఇక్కడే పెరగడం వీళ్ళ మధ్య మరి వాళ్ళే ఇవాళ పెళ్లి పెద్దయి అందరూ కలెక్టర్ గారితో సహా అందరూ పెళ్లి పెద్దయి ఇవాళ మరి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇది రాబోయే రోజుల్లో ఒక శుభపరిణామం. అంటే ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేయడం కోసం నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ హర్ష గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరి కార్యక్రమం చేయడంతో ఒక అనాథ అమ్మాయి, తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ అమ్మాయికి వాళ్ళ అన్ని విధాలుగా మంచి అబ్బాయి రాయేష్ అనే అబ్బాయి కూడా ఈ వ్యాపారం చేసుకుని ఒక చిన్న వ్యాపారం ఒక అబ్బాయి మన అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి జిల్లా కలెక్టర్తో పాటు మరి వేణుగోపాల్తో పాటు వారి సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ వేములవాడ అర్బన్ మండలం రుద్రారం గ్రామంలోని తొలికేవారి ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 5 తరాల కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులంతా రోజంతా సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్ద తునికి రాజయ్య ఎల్లవ కుమారుడు మాట్లాడుతూ 4-5 తరాల కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాగే కుటుంబ సభ్యులంతా కుటుంబ కలహాలను, మనస్పర్ధలను తొలగించి బంధువులో ప్రేమను, ఆప్యాయతను పెంచుతాయని వారు అన్నారు. మిగతా వారు కూడా కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని వారు కోరారు. థ్యాంక్ యూ హరీష్.
అందరి పేజీలు వస్తే ఒక చిన్న వీడియో తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళు కనబడుతుందా? ఒక్క నిమిషం. స్టడీ చెప్పు అన్న ఒక్కసారి కీర్తిశేషులు తునికి రాజయ్య ఎల్లమ్మ వారి యొక్క వారసత్వ వారు మొత్తం వారికి 6 కుమారులు జన్మించినారు. అందులో చివరికి పెద్ద కుమారుడు అండ్ 5వ కుమారుడు ఉండి ఇలా 2 కుమారులతోని ఒక 100 మంది సభ్యులు గల కుటుంబం ఎదగడం చాలా సంతోషకరం. మొత్తం 6 సభ్యులు ఉన్నట్టయితే దాదాపు ఒక 500 కుటుంబాలు విస్తరించే టైం ఉండేది. కానీ ఆ భగవంతుడు ఇద్దరినే తునికి రామయ్య అండ్ తునికి మైసయ్య ఇద్దరినే ఆ భగవంతుడు కాపాడి వారికి తునికి రామయ్య ఎల్లవకు 1 కుమారుణ్ణి, తునికి మైసయ్య భార్య నరసవ్వ గారికి 2 కుమారులు 2 కుమార్తెలు జన్మించి ఈనాడు ఈ దాదాపు 70 సంవత్సరాల లోపల ఇంచుమించు 100 కుటుంబాల దాకా విస్తరించడం జరిగినది. ఇది ఎందుకు పెట్టుకున్నామంటే తునికి వారి ఆత్మీయ సమ్మేళనం అనేది మా తాతగారి యొక్క జ్ఞాపకార్థం, మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం. మరి అందులో భాగంగానే మా గ్రామం మిడిమారులో మునిగిపోయినందున ఇక్కడ ఉండబడే సాధక బాధకులు కానీ ఇక్కడ ఒక మంచి చెడ్డలు కానీ ఇక్కడ మా పాత గ్రామంలో దాదాపు మాకు 10-12 ఎకరాల భూమి ఉండే, అందులో 2-3 ఎకరాల మామిడి తోట ఉండే. ఎంతో మా కుటుంబం సహజీవనం మంచిగా జరుగుతున్న రోజులలో ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు 10 మందికి 1,000 లక్షల మందికి సేవ బాగా జరుగుతున్నప్పుడు తప్పకుండా ముంపునకు గురవుతాయి. అందులో భాగంగానే మా గ్రామం కూడా మునిగింది. మేము కూడా మా భూములు ఇచ్చి, మా ఇళ్ళని ఇచ్చి, మా జాగాలను ఇచ్చి మేము ఈరోజు ఏదో చిన్నగా పెద్దగానో కానీ అది ఒక పెద్దలు సంపాదించిన ఆస్తి, చిరాస్తి అనేది చాలా గొప్పది. దాన్ని అలా విస్మరించి మేము ఇంత బంగ్లాలు కట్టుకున్నా కానీ భవంతులు కట్టుకున్నా కానీ ఈ గ్రామం మీకు రాదని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. కానీ ఇటు విషయం చాలా వరకు అయితే ఇంత సంతోషంగా అనిపిస్తుంది, ఒకందుకు బాధగా ఉన్నది. ఆ బాధను ఈ సంతోషాన్ని కలుపుకుంటే మేమైతే ఇప్పటికే వరకైతే మా చెల్లెలు కానీ, మా అక్కలు కానీ, మా అన్నలు కానీ, మా బిడ్డలు కానీ, మా మనవలు కానీ, మనవరాలు కానీ అందరము క్షేమంగా ఉన్నాము. ఈ క్షేమంగా నిరంతరం కాపాడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ పెద్దలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. జిల్లాలో పలుచోట్ల ఎదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. జాతర గ్రౌండ్లో వేసిన గ్రీన్ మ్యాట్లు గాలి దాటికి ఎగిరిపోవడం వల్ల భక్తులకు మరిన్ని అసౌకర్యాలు తలెత్తాయి. గత రాత్రి కురిసిన వర్షం వల్ల నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో నాటిన వరిధాన్యం తడిసిపోయింది.
ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.